అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం పొలిమేర్లలో గల విశాఖ రాయపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద రైతుల ఆందోళనతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుంది. ఇక్కడి పెదనాయుడు చెరువు గర్భాన్ని రాత్రికి రాత్రి పూడ్చివేసేందుకు నేషనల్ హైవే నిర్మాణం అధికారులు పూనుకొని యంత్రాలతో పెద్దరాలను తరలించడంతో ఆగ్రహించిన రైతులు మళ్లీ రోడ్డెక్కారు. సుమారు 96 ఎకరాల విస్తీర్ణం గల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న పెదనాయుడు చెరువు గర్భాన్ని రైతులకు అన్యాయం చేసే రీతిలో 2.30 ఎకరాల మేర ఆక్రమించి రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయకట్టు రైతుల తరపున గొర్రెలు అచ్చిమనాయుడు, కోటన అప్పారావులు ఆరోపించారు. రైతుల కళ్ళు కప్పి చెరువు గర్భాన్ని ఆక్రమిస్తున్నారని ఇరిగేషన్ సహాయ ఇంజనీర్ను శనివారం రప్పించి నిలదీశారు. విశాఖ రాయపూర్ నేషనల్ హైవే అధికారులపై పోలీసులు కంప్లైంట్ ఇవ్వమని డిమాండ్ చేశారు. దీంతో ఇరిగేషన్ సహాయ ఇంజనీర్ తాను రైతులు జరిగిన అన్యాయాన్ని తమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అందుకు ససేమీర అంగీకరించని రైతులు నేషనల్ హైవే అధికారులు రైతులకు చేస్తున్న అన్యాయంపై కేవలం ఆందోళన కాకుండా ఇక్కడి రింగ్ రోడ్డు నిర్మాణం వద్ద ఆమరణ నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. జరిగింది సర్పస్ కెనాల్ కోసం వీళ్ళేమి ఎంతవరకు కూడా మనకి ఉండటం ఇవ్వలేదు. దానికోసం వాళ్ళని అడగడం కోసం అది కాదు సార్. ఇప్పుడు మనకి అనకాపల్లి టు ఆనందపురం రోడ్డు వైండింగ్లో జరిగినప్పుడు పొరపాట్లు ఇప్పుడు జరగకుండా చూడాలని మీరు రాయపూర్ విశాఖపట్నం రోడ్డు విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? డిపిఆర్లో రైతుల అంశాలు మీరు పెట్టరా? అసలు మీ తాలూకు ఎస్సీలు కానీ అదేంటి ఈలు కానీ ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఫీడింగ్ ఛానల్ పూర్తి చేశారు. రైతులకు ఆయకట్టు అందించే సాగునీరు అందించే చెరువుల్ని సైతం పూర్తి చేస్తున్నారు. ఇంతకుముందు కరస్పాండెన్స్ కూడా మొత్తం అంటే ముందు వాళ్ళ ఒపీనియన్ మళ్ళీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ మీదకి ఇప్పుడు మళ్ళీ ఇష్యూ రైజ్ అయింది కాబట్టి చెప్పింది ఏంటంటే మేము పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేయాలి. పర్మిషన్ చూపించాలన్నమాట. సో అది ఆయన డైరెక్ట్గా అది ఫోన్లో జరిగింది. ముఖదాగా అలాగే స్వయంగా జరిగినప్పుడు ఆయన పర్మిషన్ చూపించకపోతే ఇమీడియట్గా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అందుకోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా ఆయన అడిగే రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా నేను ఆ యాక్షన్ టెంట్ వేసుకొని కూర్చొని కలెక్టర్ గారు, జేసీ గారు లేకపోతే పీడీ గారు వచ్చే వరకు కూడా రైతులు ఆడ మగ అందరినీ కలిపి ఆమరణ నిరాహార చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ పత్రికా సోదరుల ముఖంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మాకు మీ NH 131 మాకు న్యాయం చేసి మీ ద్వారా మాకు న్యాయం చేసి మా చెరువు మాకు వదిలేసి 96 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఎంతమంది రైతులు ఉంటారండి? 96 ఎకరాలు దగ్గర 1000 మంది రైతులు ఉంటారు. 5 గ్రామాల రైతులు 1000 మంది ఉంటారండి. 1000 మంది రైతులు కొట్టుకొడుతున్నాడు ఈయన. మా డిమాండ్ మేము డిమాండ్ చేయలేదు. మా భూమి మాకు వదిలేయమని చెప్తున్నాం. మీరు కొత్తగా మాకు ఇవ్వమని ఏం చెప్పలేదు. చెప్పేసి మాకు తెలియకుండా 20 అడుగులు చెరువు కప్పేసి ఈ పిల్లర్స్ వేసేసి చెరువులో ఈ ప్లేయర్స్ తెచ్చేసేసి వాళ్ళు దౌర్జన్యంగా చేయడం మొదలెడితే మా రైతులందరూ వచ్చి అయ్యా ఇదేం పని, ఇంత దౌర్జన్యం చేయడం బాగుందా అంటే మాకు పర్మిషన్ ఉంది, మాకు చీఫ్ సెక్రటరీ గారు పర్మిషన్ ఇచ్చారు, మేము వర్క్ చేస్తాము అన్నాం. మీ చీఫ్ సెక్రటరీ గారు పర్మిషన్ మాకు ఒక కాపీ ఇచ్చేయండి, మేము రైతులందరూ ఏం చేయాలో ఆలోచించుకుంటే నిర్ణయం చేసుకుంటామో అడిగింది. లేదు మీకు ఇవ్వడం జరగదు, మా దగ్గర ఉంది అన్నారు. ఇవ్వడం జరగకపోతే పని చేయొద్దు అని చెప్పడం జరిగింది. అయితే మీరు అది చేసే వరకు పని ఆపండి అంటే ఒక రోజు 2 రోజులు పని ఆపినట్టు ఆపి మళ్ళీ అర్ధరాత్రి పెద్ద స్టోన్ తీసుకొచ్చి చెరువు కట్టిగా వేసేసి అర్ధరాత్రి మీద పనిచేసి చెరువులో తోసేసి నాతో ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ వ్యవసాయం చేసుకొని ఈ చెరువు నుంచి వెళ్ళే నీరు మీద ఆధారపడి రైతు సోదరులందరూ మేము జీవనాధారం కొనసాగిస్తున్నాం. కాబట్టి మాకు ఆ వ్యవసాయమే మా ఆధారం కాబట్టి, ఆ చెరువే మా ఆధారం కాబట్టి మేము ఈరోజు ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు సర్వే చేసినప్పుడు మేము అప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసాం. అయ్యా ఈ పక్కన ఒక ఛానల్ రావాలి, ఆ పక్కన ఒక ఛానల్ రావాలి, అక్కడ ఒక అలువు ఉంది, ఏదైతే పాతది ఉందో అదిలో యాస్టీజ్ మీరు కొనసాగించండి.